మీకొక విషయం చెప్తా. 9 రోజులు నవరాత్రులు శ్రద్ధగా చేయగలిగితే అంటే కొంతమంది అమ్మవారిని తమ తల్లిలా భావిస్తారు. కొంతమంది అమ్మవారిని తమ కూతురుగా భావిస్తారు. అమ్మవారిని ఎలాగైనా భావించి ఉపాసన చేయొచ్చు. శ్రద్ధగా చేయగలిగితే ఏమవుతుందో తెలుసా? ఆఖరి రోజు ఈ ఉద్వాసన చెప్తూ ఉంటే కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరెక్కడో యూఎస్‌లో ఉన్నారనుకోండి. మీ అమ్మగారికి దూరంగా. ఏదో 3 సంవత్సరాల తర్వాత మీ తల్లి, కన్న తల్లి మీ ఇంటికొస్తే 10 రోజులు ఆనందంగా గడిచిపోయి, 11వ రోజు మీ అమ్మగారు బయలుదేరుతున్నాను అంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి సాగనంపుతూ అమ్మ చెయ్యి పట్టుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతు గద్గదమైపోతుంది గదా! అలాగనే అమ్మవారిని అమ్మలా భావిస్తే కనుక ఆఖరి రోజు యథాస్థానం ఉద్వాసయామి అంటూ ఉంటే, అమ్మా ఇన్నాళ్ళు పూజా మందిరంలో కూర్చున్నావు ఇప్పుడు వెళ్ళిపోతున్నావమ్మా కైలాసానికి అని చెప్పి కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి. పూజ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అది అనుభవిస్తూ చేస్తే తెలుస్తుంది. అలాగే అమ్మవారిని కూతురు కింద భావించి చేశారనుకోండి నవరాత్రులు, మీ అమ్మాయిని పెళ్ళయ్యాక అత్తవారింటికి సాగనంపుతుంటే దుఃఖం వచ్చేస్తుంది కదా! అయ్యో! మా అమ్మాయి ఎలా ఉంటుందో అక్కడ అని. ఏ తల్లిదండ్రులకైనా సర్వసామాన్యం ఇది. అలాగనే అమ్మా నిన్ను కైలాసం పంపించేస్తున్నాను ఇప్పుడు. అక్కడ అసలే మంచు కొండలు. ఆయనేమో బూడిద పూసుకుని అలా ధ్యానంలో కూర్చునుంటాడు. ఇన్నాళ్ళు ఇక్కడ చక్కగా రాజభోగాలు అనుభవించావు మా ఇంట్లోను. జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి బాధొచ్చేస్తుంది. అసలు అదొక అనుభూతండి. ఈసారి మీరు శ్రద్ధగా చేయండి మీకే అర్థమవుతుంది. సరే ఇప్పుడు